షాబాద్లో మారణ హోమాన్ని సృష్టించిన నరహంతకుడు ఎక్కడ? ఆరుగురిని హత్య చేసి తిరుగుతున్న ఉన్మాది ఆచూకీని 48 గంటలు గడిచినా పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. నిందితుడు రాజ్కుమార్ ఆచూకీపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పరిసరాల్లో నిందితుడి కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే అందులో నిజం లేదని, తమకు నిందితుడు దొరకలేదని, అతని కోసమే గాలిస్తున్నామని తెలిపారు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర స్థానికుడు చూసిన వ్యక్తి మొహానికి మాస్క్ పెట్టుకొని ఉన్నాడని, అనుమానితుడని ఓ కానిస్టేబుల్ గుర్తించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ పరిసర ప్రాంతంలోనే నిందితుడు ఉండే అవకాశం ఉందనే చర్చించుకుంటున్నారు. నిందితులు కుమ్మరిగూడ, అక్కివేణిగూడ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోనే రాత్రంతా తలదాచుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ స్థానికులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని అనుమానితుడిని విచారణ చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. మరికొందరు నిందితుడు కారును వదిలేసి ఫిరంగి కాలువ వైపు వెళ్తుంటే చూశామని అంటున్నారు. ఏదేమైనా 2 రోజులు గడిచినా ఓ నరహంతకుడి ఆచూకీని కనిపెట్టలేకపోవడం పోలీసులు, రాష్ట్ర సర్కారు వైఫల్యమే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, ఆ నరహంతకుడి ఆచూకీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. నిందితుడు 48 గంటలు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అయితే పోలీసులు 7 బృందాలు పోయి ఇప్పుడు 13 బృందాలు కూడా వేట కొనసాగిస్తున్నాయి. అయితే చివరిగా ఆయన రైలు ప్రమాదం అంటే రైలు కింద పడేటువంటి ప్రయత్నం చేసి చివరి నిమిషంలో మరి తప్పుకున్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితుడు 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు వినియోగిస్తున్నాడు. 16 సిమ్ కార్డులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక్కటి కూడా ఉపయోగించట్లేదని మనకు తెలుస్తోంది. అయితే నిందితుడికి సంబంధించి పోక్సో కేసులో ఈ షాబాద్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్టార్ ఇన్ఛార్జ్ అంటే ఎవరైతే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాడో ఆయన 10,000 రూపాయల లంచం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ కేసును అంటే అతిగా చూపెట్టకుండా సెక్షన్స్ మార్చి చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తరుణ్ జోషి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి మనకు అంటే చెప్పినటువంటి వివరాల ప్రకారము కేవలం అంటే నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారు. 10,000 రూపాయల లంచం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ రమేష్ సస్పెండ్ అయ్యాడు. సిఐకి ఛార్జ్ మెమో, కాంతారెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు. అయితే ఇప్పుడు మొత్తం 13 బృందాలైతే గాలిస్తున్నాయి. కర్ణాటక, బెంగళూరుతో పాటు ఇటు మెట్రో రైల్ అంటే రైళ్లకు సంబంధించినటువంటి ట్రైన్స్ ప్రాంతంలో వెళ్లే ప్రతి ఒక్క ట్రైన్ కూడా గాలిస్తున్నారు. డాబాలు, లాడ్జ్లు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసుల విస్తృత గాలింపేదే కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే నిందితులు అయితే పట్టుబడలేదని మనకు సమాచారం. అయితే ఈ క్రమంలో ప్రధానమైనటువంటి ఈ కేసులో అది షాబాద్ పోలీసులు మాత్రం పూర్తిగా దూరం పెట్టారు ఫ్యూచర్ సిటీ కమిషనర్. ఎందుకంటే షాబాద్ పోలీసుల వ్యవహార శైలి వల్లే వాళ్ళ 6 హత్యలు జరిగాయి. ఈ క్రమంలో ఎవ్వరు కూడా ఏ ఒక్క అధికారిని కూడా షాబాద్ పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా లూప్ లైన్ లో ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు మాత్రమే ఈ కేసు దర్యాప్తుకు ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఓటి పోలీసులు అలాగే రైల్వే ట్రాకింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి వీళ్ళు మాత్రమే ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తారు. కానీ 48 గంటల దాటి ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మరి నిందితుడు ఎందుకు పట్టుబడలేదు? ఒకవేళ పట్టుబడితే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంలో అత్తర ఫ్లాప్ అని నాకు అర్థమైంది. పోలీసింగ్ పూర్తిగా ఫెయిల్యూర్ అని మనకు తెలుస్తోంది. మరి ఎందుకు పట్టుకోలేకపోయారు? పట్టుకుంటే నిందితుని ఆనవాళ్ళు తెలపాలని కూడా ఇటు బంధువులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన చూసి చలించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతుందనే చర్చ అవుతుంది. మొత్తంగా మరి నిందితుడు పట్టుబడితే బతికే ఉన్నాడా, లేదంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే పోలీసులు అదుపులో ఉన్నాడా అని విచారిస్తున్నారా? ఇటువంటి అంశాలు తెర మీద చూస్తున్నాయి. మరి నిందితుడు వాడిన కత్తి తుప్పు పట్టిపోయిందని కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే గతంలో కంటే ముందుగా ఒక స్కెచ్, ఒక రెక్కి నిర్వహించి ఒక రకంగా ప్రీ ప్లాన్ గా చేసినటువంటి మర్డర్ గా మారణ కాండగా అయితే మనకు అర్థమవుతుంది. 6 హత్యకు కారణమైన నిందితులు ఇప్పటి వరకు పట్టుబడకపోవడము, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో చలం లేకపోవడం అనేటువంటిది అత్యంత దారుణంగా భావించవచ్చు. మరి 48 గంటలకు పైగా దాటింది. నిందితుడు మరి పట్టుబడలేదంటే ఖచ్చితంగానే పోలీసింగ్ ఫెయిల్యూరే. ఎందుకంటే ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ నిత్యం మానిటరింగ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి ఎందుకు ఈ రకంగా జరిగిందో తెలియాల్సింది కుమార్. రైట్, థ్యాంక్ యూ సందీప్.